హాయ్ అండి, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ సైందో యాక్టెడ్ బై విక్టరీ వెంకటేష్ గారు అండ్ శ్రద్ధా శ్రీనాథ్. అయితే సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సైందో మూవీ ఎలా ఉంది, విశేషాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సైందో సినిమా ఒక కంటెంట్ బేస్డ్ సినిమానే అని అనుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ని తీసుకుని దాన్ని ఒక 2 అవర్స్లో అయితే మనకి చూపించడం జరిగింది. సినిమా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఏంటంటే తండ్రి కూతురు ఒక రిలేషన్ని చూపిస్తూ, అలాగే హీరో హీరోయిన్కి మధ్యన ఒక రిలేషన్ ఏంటనేది మనకి ఎస్టాబ్లిష్ చేస్తూ తీసుకొస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ సగం అయ్యేసరికి మనకి పాపకు ఏదో ఒక చిన్న డిసార్డర్ ఉండడం, దానికి పరిష్కారం వెతుక్కోవడంలో హీరో ఉండడం, ఇటువంటి సన్నివేశాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే హీరోని చూసి విలన్లు ఎందుకు భయపడుతున్నారు అనే విషయాన్ని కూడా మనకి ఫస్ట్ హాఫ్లో కొంచెం చూపించడం జరుగుతుంది. అయితే పెద్దగా ఫ్లాష్ బ్యాక్లోకి అయితే ఏమీ వెళ్ళలేదు, కానీ ఒక సింపుల్ టచ్ తోటి అయితే హీరో యొక్క ఇదిని చూపించడం జరిగింది. ఇక సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఏంటంటే హీరో విలన్స్కి మధ్య జరిగే ఒక పోరాటం అయితే జరుగుతూ ఉంటుంది. హీరోకి కావాల్సిన వాటి కోసం హీరో ఫైట్ చేస్తూ ఉంటాడు, అలాగే విలన్స్ హీరో దగ్గర ఉన్న వాటిని సొంతం చేసుకోవడం కోసం వీళ్ళిద్దరికీ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ మాత్రమే మనకి కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. అయితే సినిమా చూస్తే మనకి మెయిన్ పాయింట్ ఏదైతే తీసుకున్నారో దాన్ని మాత్రమే తీసుకుంటే కంటిన్యూ అవుతూ వచ్చింది మూవీ. ఎక్కడ మనకి ఎక్కువగా కామెడీ సీన్స్ కానీ ఏమీ సినిమాలో అయితే మనకు కనిపించవు. ఓన్లీ ఒక ఎమోషనల్ డ్రామా కింద అయితేనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సినిమా అయితే ఉంటుంది. ఇకపోతే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఏమవుతుందంటే నీట్గానే ఉందనే చెప్పాలి. కాకపోతే ఇటువంటి సినిమా విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి సినిమా ఒక 75 years 75th మూవీ కానీ, అలాగని సంక్రాంతి మూవీగా కానీ అయితే ఇది లేదనే చెప్పాలి. ఒక వెంకటేష్ గారి దగ్గర నుంచి మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక ఫ్యామిలీ డ్రామాని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫ్యామిలీ డ్రామా అంటే ఇందులో కూడా ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా ఉన్నా కూడా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషను, ఇలాగ ఒక సందడిగా ఉండే ఒక కామెడీ సినిమాని అయితే మనం విత్ కమర్షియల్ టచెస్తో మనం విక్టరీ వెంకటేష్ గారి సినిమాలను అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే అటువంటివి ఏమీ కూడా ఈ సినిమాలో లేవు. ఒక ఓటీటీ కైండ్ ఆఫ్ సినిమానే ఇది చెప్పాలి. ఇది ఓటీటీలో రిలీజ్ అయ్యి ఉంటే సినిమా బాగుందనే టాక్ అయితే ఖచ్చితంగా వచ్చేది. కాకపోతే ఇది థియేటర్స్లో, అది సంక్రాంతి బరిలో, పైగా 75th మూవీ ఆఫ్ విక్టరీ వెంకటేష్ గారి సినిమా కింద రావడం అయితే నిరాశపరిచింది అని చెప్పచ్చు. కాకపోతే సినిమా చూసినంతసేపు మనకి పెద్దగా ఇబ్బంది కలిగించే సన్నివేశాలు అయితే ఏముండవు. స్లో అండ్ స్టడీగా మూవీని యాజ్ ఆన్ అలా తీసుకుని వెళ్ళిపోయారు. కొంచెం స్క్రీన్ ప్లేలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నార్మల్గానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువగా ట్విస్ట్లు అండ్ టర్న్లు అయితే మనకి పెద్దగా సినిమాలో కనిపించవు. మనకి ఏదైతే శైలేష్ కొలను ఫస్ట్ హిట్ 1, హిట్ 2 ఇటువంటి సినిమాల్లో మనం చూసే ట్విస్ట్లు టర్న్ అయితే మనకి ఈ సినిమాలో అయితే ఏమీ కనిపించవు. ఇకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి విక్టరీ వెంకటేష్ గారు సూపర్గా యాక్ట్ చేశారనే చెప్పాలి. ఒక్కొక్క సీన్ని మారిపోయే కొద్దీ సీన్ టు సీన్ ఎమోషన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంటుంది. అందులో మాత్రం ఆయన టాలెంట్ అంతా మొత్తం అయితే చూపించారనే చెప్పాలి. ఆయన ఒక ఎమోషన్స్ తోటే సినిమాని మొత్తం డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళారు, మొత్తం అంతా తీసుకుని వెళ్ళారు. అలాగే శ్రద్ధా శ్రీనాథ్కి వచ్చేసరికి ఆమె క్యారెక్టర్ కూడా ఇచ్చినంతలో చాలా బాగుందని చెప్పాలి. ఆమె కూడా అంతే న్యాయం చేసిందనే చెప్పొచ్చు. ఇకపోతే నవాజుద్దీన్ సిద్దిక్ తను ఇచ్చిన క్యారెక్టర్ విలన్ రోల్లో చాలా బాగా చేశాడు. హిందీ అండ్ తెలుగు మిక్స్లో తనకు చేసిన క్యారెక్టర్ ఆల్రెడీ ఈజ్ ఎ ప్రూవెన్ యాక్టర్. తన రోల్లో తను కూడా బాగానే చేశాడు. కాకపోతే స్టోరీ విషయానికి వచ్చేసరికి మనం కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకుని, తను చెప్పాలనుకున్నది క్లారిటీగా చెప్పినా కూడా మనకి పండగకు రావాల్సిన స్టోరీ అయితే ఇది కాదు. మనం ఆ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాని అయితే చూస్తే ఎంజాయ్ అయితే చేయలేము. కాకపోతే ఈ పండగలో వచ్చినటువంటి గుంటూరు కారం, అలాగే హనుమాన్, సైందో సినిమాల్లో సైందో ఒక యావరేజ్ మూవీగా అయితేనే నిలిచిపోతుందని చెప్పచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వారం రిలీజ్ అయిన సైందో మూవీ రివ్యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.